ఇక మన హైడ్రా యూటర్న్ అయిందండి. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంబేలెత్తిచ్చిన పరిస్థితి. ఓ హైడ్రా మంచిది, శుద్ధనీ శుద్ధ పూసది అని మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు నీతులు వల్ల పోషిలు. ఇక దానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన పరిస్థితే కదా, అది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని. ఆఖరికి హైడ్రా ఉన్న కమిషనర్ది కూడా ఏది హైడ్రాకి సంబంధించి పూర్తి స్థలం ఆయనది కూడా బఫర్ జోన్లోనే ఉన్నది. ఇప్పుడు ఈయన ఇల్లు కూడా గులగొట్టాలని బక్క చేస్తాను లొల్లి వేస్తే ఇక ఏం చేయాలో అర్థం కాక గప్పు చుప్పున ఉన్నాడు. మేము మా తాతల నుండి ఉంటామంటే అందరు గాడి పనులు దొంగతారు, అందరు కూడా తాతల ముత్తాతల నుండే ఉంటారు, అందరు కూడా గక్కడి నుండే ఉంటారు. ఎవరు గుజ్జిగుర్రం ఏది పనులు దొంగతలేరు, అందరూ కూడా తాతల ముత్తాతల కాలం నుండే ఉంటారు, వాళ్ళు కూడా గప్పటి నుంచే ఉంటారు. ఇక చూడుర్రి, హైడ్రా యూటర్న్ పర్మిషన్ లేకపోయినా ఇల్లు కూలగొట్టాం, పర్మిషన్ లేకపోయినా ఇల్లు కూలగొట్టాం. ఇక ఇప్పుడు కొత్తగా కడితే కూలగొట్టరట, పర్మిషన్ లేకపోయినా ఇల్లు కూలగొట్టామట. మూసాపేటలో పర్యటించిన రంగనాథ్ హైడ్రా కూల్చివేతలపై రంగనాథ్ ప్రకటన. పర్మిషన్ లేకపోయినా కూలగొట్టాం, ఇప్పుడు కూలగొట్టినాయని కథ ఏంది అసలు? ఇండ్లను పొట్టు ఎట్లా అంటే అధ్వానంగా దారుణంగా కూడా కూలగొచ్చిన పరిస్థితి కనబడతాను. ఇవాళ జీవితాలతో ఆడుకున్నారండి. పేద ప్రజల పైసా వేసి పోగేసి కట్టుకున్న మధ్యతరగతి పేదల ఏమైపోయింది అయ్యా హైడ్రా? మీ బఫర్ జోన్లు ఏడపోయినాయి, మీ మంత్రుల ఏది రాచరికపు పోకడాలకు సంబంధించిన ఫామ్ హౌస్లను ఏడగూల్చేసిళ్ళు, రంగనాథ్ ఇల్లు ఎప్పుడు కూల్చేస్తారు? ఏమైపోయింది ఇదంతా? అదంతా బఫర్ జోన్లో 100 ఏళ్ల క్రితం ఉన్నది. మరి కూలకూడదా? నేను కూడా వస్తా కెమెరా పట్టుకొని. డైపర్లు దడతానే ప్రభుత్వానికి, చేసింది దొంగ పని అని తేలడంతో ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోయింది. ఇక మళ్ళీ ఇదో ప్రభుత్వం, దీనికి సంబంధించి మళ్ళీ పద్ధతి.